లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రమేష్ చిత్తూరు నుంచి. రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు హలో రమేష్ గారు వినిపిస్తోందా? ఓకే, లైన్ డిస్కనెక్ట్ అవ్వండి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కిరణ్ అండి. ఓకే కిరణ్ గారు, మీ సమస్యని డాక్టర్ గారితో చెప్పండి. నేను ఒక లేడీతో సెక్స్ లో పాల్గొన్నాను. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. తర్వాత ఏంటి? నేను తర్వాత 3 నెలల తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించానండి. సో ఏమొచ్చింది రిపోర్ట్? నాన్ రియాక్షన్ వచ్చింది సార్. వచ్చింది. దానివల్ల ఏమన్నా అంటే మీరు వేరే బయట ఆడవాళ్ళతో నిరోధ్ లాంటిది వాడుకోకుండా సెక్స్ చేశారు. 3 నెలల తర్వాత హెచ్ఐవి నెగిటివ్ అని వచ్చింది. హెచ్ఐవి నెగిటివ్ 3 నెలల తర్వాత వస్తే అది మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకలేదు అని అర్థం. అంటే మళ్ళీ ఇంకో 3 నెలల తర్వాత ఇంకోసారి కూడా చేయించుకోండి. ఎప్పుడైనా బహు అరుదుగా కొద్ది లేట్ రావచ్చు. మామూలుగా అయితే 6 వారాల తర్వాతే పాజిటివ్ వస్తాయి. 3 నెలల లోపల అందరికీ పాజిటివ్ వస్తాయి. కానీ ముందు జాగ్రత్త కోసమని మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకోసారి చేయించుకోండి. అప్పుడు కూడా నెగిటివ్ అంటే మీకు హెచ్ఐవి రాలేదు అని అర్థం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక నుంచి ఎప్పుడైనా కానీ బయట వాళ్ళతో పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పోవాలనుకున్నప్పుడు నిరోధ లాంటి జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల మీకు హెచ్ఐవి వచ్చే అవకాశం ఆల్మోస్ట్ నిల్. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. బాబ్జీ ఏలూరు నుంచి. బాబ్జీ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు కొంచెం కౌంట్ తక్కువ ఉందని చెప్పారన్న. అది కౌంట్ ఎందువల్ల తగ్గుతుంది అనేది తెలియడం లేదు. కౌంట్ తగ్గటం లోపల ఎందువల్ల కౌంట్ పూర్తిగా తగ్గిపోద్దని ఇంతవరకు ఎవరికి సైన్స్ కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజున ఒక మగవాళ్ళల్లో ప్రతి ఒక్క రోజుకి కొన్ని కోట్లు తయారవుతూనే ఉంటాయి. 1 కాదు 2 కాదు, కొన్ని కోట్లు తయారయ్యేటప్పుడు ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ కౌంట్ తగ్గిపోతూనే ఉంటుంది. కానీ మనకు తెలిసిన కారణాల్లో ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ లోపల కౌంట్ తగ్గటానికి 1 లోపల భాగాల దగ్గర వేడి ఎక్కువైనప్పుడు కానీ, లేకపోతే మన క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవటం వలన కానీ, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీలో కానీ, పెయింట్స్ ఇండస్ట్రీలో కానీ పనిచేసే వాళ్ళకి, లేకపోతే కొన్ని మెటల్స్ లోపల తయారు చేసే దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, ఇంకా రేడియేషన్ అంటే ఎక్స్రే లాంటి రేడియేషన్ దగ్గర ఎక్కువ సంవత్సరాల పాటు ఉండేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళల్లో కొంత ఇంద్రియం పరీక్ష రిపోర్టు తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువ రోజుల నుంచి గంజాయి లాంటి తాగే వాళ్ళలో కానీ, గుట్కాలు ఎక్కువ తినేవాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువ మందు తాగే వాళ్ళలో కానీ ఇంద్రియం పరీక్ష రిపోర్టు కూడా కొంత తగ్గొచ్చు. ఇవి కాకుండా చిన్నప్పటి నుంచి వ్యారికోసిల్ అనే ఉన్నప్పుడు కానీ, లేకపోతే మంప్స్ గవద బిళ్ళలు అంటారు, అది వయసు అంటే 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వచ్చే గవద బిళ్ళల ద్వారా కానీ, ఇటువంటి కొన్ని జబ్బుల ద్వారా ఇంద్రియం పరీక్ష రిపోర్టు తప్పు వస్తాయి. కానీ ఇటువంటి కారణం 10 మందిలో ఒకరికి మాత్రమే కనుక్కోగలం. మిగతా 9 మందికి ఎందుకు ఇట్లా తక్కువ వస్తుందో చాలామందికి తెలుసుకోలేం. అందువలన దాని ట్రీట్మెంట్ ఇంకా సంతృప్తికరమైన ట్రీట్మెంట్ మగవాళ్ళల్లో ఉండే ఇంద్రియం పరీక్ష రిపోర్టు లేదు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. శ్రీనివాస్ ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు హలో శ్రీనివాస్ గారు. ఓకే అండి, నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ చెప్పండి సార్. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య చెప్పండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ చిన్న ప్రాబ్లం సార్, మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది సార్. నాకు ఇంతవరకు సంతానం లేదు సార్. మా మిస్సెస్ కు గర్భాశయంలో నీటి బుడగలు అనేవి ఉన్నాయి సార్. దానివల్ల గర్భం నిలబడడం లేదు. మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ కరెక్ట్గా ఉందని చెప్పారా? సార్ మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో కరెక్ట్గానే ఉందని వచ్చిందా?
వచ్చింది సార్. మీ భార్య ఒక అండాశయం లోపల నీటి బుడగలు ఉన్నాయి అని ఇది కామన్గా చెప్పే మాట. అంటే దానికి ఇంగ్లీష్ పదం ఏమిటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అని. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏమిటంటే ప్రతి నెల అండాశయం లోపల 4, 5 కానీ 10 కానీ చిన్న చిన్న అండాశయం లోపల నుంచి తయారయ్యి నెలకొకటి అండం బయట చేరిన 15 రోజున విడుదలవుతుంటుంది. ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళల్లో అట్లా చాలా చిన్న చిన్న అండాశయాల్లోంచి చిన్న చిన్న అండాలు తయారయ్యి ఒక్కటి కూడా పెరగకుండా అన్ని చిన్న చిన్నగానే ఉండిపోతాయి. దీన్నే నీటి బుడగలు అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్. ఇది ఒక మెటబాలిక్ డిసీజ్. అదొక అంటే మన శరీరం లోపల మెటబాలిజం అంటే మన ఒక ప్రక్రియ, మెటబాలిక్ ప్రక్రియ వలన తప్పు వస్తే ఇట్లా వస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దానివల్ల ఇట్లా వస్తుంది. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది. ఒకటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల కానీ, మనిషి బరువు తగ్గటం వల్ల కానీ, జంక్ ఫుడ్స్ తినకుండా ఉండటం వల్ల కానీ దీన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ లోపల నెల కరెక్ట్ బయట ఉండరు, ఆలస్యంగా ఉంటారు. నెలవారీ మైల మామూలు కంటే తక్కువ వస్తుంటుంది. అదివరకు కంటే కాస్త లావు అవుతారు. దాంతోపాటు ఆడవాళ్ళకు కూడా మొహం మీద వెంట్రుకలు కాస్త ఎక్కువ వస్తాయి. దీనికి కూడా పూర్తి ట్రీట్మెంట్ ఉన్నది. ఒక 3 నెలల పాటు ఆమె యొక్క శారీరక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి కోసమని డయాబెటీస్కి వాడే లాంటి ట్యాబ్లెట్ వాడితే, దాంతోపాటు యాండ్రోజన్స్ కలిసే ట్యాబ్లెట్స్ కనుక ఇస్తే 3 నెలల లోపల ఆమెకి చాలా వరకు సరవుద్ది. ఈ 3 నెలల్లో మనిషి బరువు తగ్గడానికి కోసం ప్రయత్నం చేయమనండి. దాని తర్వాత ప్రతి నెల అండం విడుదల కావడానికి ట్యాబ్లెట్ వేసుకుంటే సక్సెస్ వస్తాయి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. వైష్ణవి హైదరాబాద్ నుంచి. వైష్ణవి గారు, హలో వైష్ణవి గారు. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. డాక్టర్, ఈ మధ్య తరచూ వింటున్నామండి మనం అద్దె గర్భం అని వింటున్నాం. సో అసలు అద్దె గర్భం అంటే ఏంటో చెప్తారు? అద్దె గర్భం అంటే దాని వర్డింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. వేరే వాళ్ళ గర్భాశయాన్ని అంటే యూట్రస్ని మనం అద్దెకి తీసుకోవటం, దాన్ని అద్దె గర్భం అంటారు. ఇది ఎప్పుడు చేస్తారంటే భర్త ఇంద్రియం కరెక్ట్గానే ఉంది, భార్యకి అండం విడుదలయ్యే అవకాశం ఉంది, కానీ ఆమె గర్భాశయం పిల్లలు పుట్టించడానికి అనుకూలంగా లేదు. అటువంటప్పుడు వీళ్ళిద్దరి ఒక ఇంద్రియాన్ని, స్త్రీ యొక్క అండాన్ని టెస్ట్ ట్యూబ్ లోపల బయట ల్యాబొరేటరీలో ఫలదీకరించి దాన్ని తీసుకుపోయి వేరే ఒక డబ్బుల కోసమని వచ్చే ఒక మనిషి, వేరే ఒక ఆరోగ్యవంతమైన స్త్రీ లోపలికి దీన్ని ప్రవేశపెడతారు. అది ఆమె లోపల పెరిగి ఆమె కాన్పవుద్ది. కానీ అది మొట్టమొదట ఇంద్రియం ఇచ్చిన, అండం ఇచ్చిన భార్యాభర్తలది. ఇది మామూలుగా చేసి అద్దె గర్భాలు. ఇట్లాంటివి కాకుండా ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఎవరికైనా కానీ చిన్న వయసు లోపల పిల్లలు పుట్టే సంచి తీసేసి ఆపరేషన్ అవసరమైందనుకోండి, అటువంటప్పుడు కూడా ఇటువంటి అద్దె గర్భం వలన గర్భిణీ స్త్రీలు గర్భం రావడానికి అవకాశం ఉంది, వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకి తీసుకోవటం వలన. ఇంకా కొన్ని వెరైటీలు ఏమిటంటే ఒక గర్భమే అద్దెకి తీసుకోవటం కాదు, వాళ్ళ యొక్క అండాలను కూడా అద్దెకి తీసుకొని, ఉదాహరణకి ఇద్దరు మేల్ హోమోసెక్షువల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు పిల్లలు కావాలనుకుంటే వాళ్ళల్లో ఒకళ్ళ యొక్క వీర్యాన్ని తీసుకుని ఒక దాత ద్వారా అండం తీసుకుని ఫలదీకరించి అది తీసుకుపోయి ఒకళ్ళ గర్భంలోకి ప్రవేశపెట్టడం, ఇది కూడా ఇంకో పద్ధతి. అంటే ఈ అద్దె గర్భం అనేది ఎవరైతే అద్దెకిస్తున్నారో వాళ్ళకి ఆ బిడ్డ మీద ఏ హక్కులు ఉండవు. దీని గురించి ఇంకా ఇండియా చట్టాల లోపల ఇంకా నిర్ధారణగా పూర్తిగా ఈ విధంగా చేయాలని రాలా. ఇప్పుడే గైడ్ లైన్స్ వస్తున్నాయి, కానీ రూల్స్ ఇంకా తయారు కాలేదు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. గోపి గాజువాక్ నుంచి. గోపి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారితో.
డాక్టర్ గారు నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. ఆ, ఒక బాబు కూడా పుట్టాడు. ఉమ్, అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సార్ ఒక సెక్స్ లో ఒకసారి కలగలుగుతున్నామండి. సెకండ్ టైం ఎంత ట్రై చేసినా అది అవ్వట్లే. మీ ఏజ్ ఎంత అండి? ఏండి మీ ఏజ్ ఎంత? 35. మొట్టమొదట 35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిసారి సెక్స్ చేస్తున్నారు, కానీ రెండోసారి సెక్స్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో మొట్టమొదటి ఆలోచన చేసుకోండి. అంటే మీకు నిజంగా కోరికుండి చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీ గొప్పతనాన్ని చూయించుకోవడానికి చేసుకోవాలనుకుంటున్నారా? మొట్టమొదటి నిర్ధారణ తీసుకోండి. ఎవరైనా కానీ అంటే యావరేజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎన్నిసార్లు చేయాలి, ఒక మనిషి ఎన్నిసార్లు సెక్స్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. వాళ్ళకి కోరిక కలిగినప్పుడు చేయాలి. చాలామంది ఏమిటంటే మీలాంటి వాళ్ళు అడిగేది వాళ్ళకు కోరిక ఉండి కాదు, నేను ఎక్కువసార్లు చేయాలి అని చూయించుకోవడానికి చేస్తారు తప్పితే నిజంగా ఆ వయసు 35 సంవత్సరాల వయసు అప్పుడు 2 సార్లు చేయాలని కోరిక ఉండేవాళ్ళు ప్రతిరోజు బహు తక్కువ. ఎందుకంటే ప్రపంచమంతా యావరేజ్ ప్రకారం 35 సంవత్సరాల మనుషులు, ఇది యావరేజ్ చెప్తున్న, కొంతమంది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, యావరేజ్ ప్రకారం 35 సంవత్సరాల వాళ్ళు వారానికి 2-3 సార్లు మాత్రమే సెక్స్ చేస్తారు. రోజుకు 2 సార్లు కాదు మీరు అడిగినట్టు, వారానికి 2-3 సార్లు మాత్రమే సెక్స్ చేస్తారు. ఇది ప్రపంచమంతా కలిపిన యావరేజ్. కొంతమంది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. కాబట్టి మీరు ముందు నిర్ణయం చేసుకోండి, రెండోసారి ఎందుకు కావాలనుకుంటున్నారు. మీరు కావాలనుకుంటున్నారా, మీ భార్య కావాలనుకుంటున్నారా, లేకపోతే మీ పార్ట్నర్ వేరే వాళ్ళ కోసమే అడుగుతున్నారా అని నిర్ధారణ చేసుకోండి. డాక్టర్ గారు అట్లాగే కొంతమంది మీరు చెప్తూ ఇంత కాలర్ అడిగినట్టు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు చేయలేకపోతున్నాం ఒకసారి అని, కొంతమంది చెప్తూ ఉంటారు 4 సార్లు 5 సార్లు చేసామని. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అది నమ్మొచ్చు అంటే చిన్న వయసు లోపల ఎన్నిసార్లు చేయాలి అనేది కాదు. అంటే చిన్న వయసులో పెళ్ళైన కొత్త లోపల ఆత్రం కోసమని, అంటే అది కోరిక కోసమని కాదు. అంటే పెళ్ళైన కొత్తలు అంటే ఏజ్లో అయినా కానీ పెళ్ళైన కొత్తలు అదొక ఆత్రం అది కాదు. చిన్న వయసు వాళ్ళకి ఎవరైనా సుమారు 25-30 సంవత్సరాల లోపు వాళ్ళందరూ పెళ్ళైన కొత్తలో వాళ్ళకి కోరిక ఉంటుంది, ఎక్కువసార్లు చేస్తారు, ఇంకేం పని లేక అదే పని చేస్తారు. అట్లా కాకుండా కోరిక లేకపోయినా కానీ అంటే రికార్డుల కోసమని, తర్వాత బతుకులో చెప్పుకోవటానికి రికార్డుల కోసమని కూడా చాలామంది చేస్తారు. కానీ ఎన్నిసార్లు చేయాలనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉండేది. మ్యాక్సిమం అనేది ఎక్కడా లేదు. అంటే యావరేజ్ అనేది ఉంటుంది. అంటే యావరేజ్ కానీ సార్ ఇండియన్ యావరేజ్, ప్రపంచమంతా యావరేజ్ ప్రకారం. అంటే యావరేజ్ చేయటంలో మీకు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ప్రతి ఒక్కళ్ళు ఒక యావరేజ్ అని నేను చెప్పాం, కానీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు నేను ఎక్కువ తక్కువ అని అంచనా వేసుకుంటారు. కానీ దీంట్లో విశేషం ఏమిటంటే పెళ్ళైన మొట్టమొదటి సంవత్సరం లోపల కనీసం 2-3 నెలల పాటు భార్య దూరంగా ఉంటుంది. కనీసం ఒక 50 రోజుల పాటు బయట ఉంటారు. ఇవన్నీ తీసేసి లెక్కేసుకుంటే పెళ్ళైన కొత్తలో మొట్టమొదటి సంవత్సరం లోపల సుమారుగా 150-200 సార్లు చేస్తారని ప్రపంచంలో అంచనా. ఇది కరెక్టమైన మాట కాదు. కాబట్టి అంటే వీటిల్లో ఈ దూరాన్ని ఉండటము, భార్య పుట్టింటి పోవటం, గర్భిణీతో ఉండటం, లేకపోతే పండగలు జరుపుకోవటం, ఇటువంటివన్నీ చాలా అంశాలు కూడి ఉంటాయి. ఒకే చోట భార్యాభర్త కలిసి 30 రోజుల్లో 25 బయట ఉన్న రోజులు కాక మిగతా రోజులు లెక్కేస్తే సుమారుగా పెళ్ళైన కొత్తలో దగ్గర మన ఏరియాలో రోజుకోసారి యావరేజ్ చేస్తారు, కానీ అంతకంటే తక్కువే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి వాళ్ళు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ తక్కువని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కోరిక ప్రకారం చేసుకోవాలి, అంతేగాని నంబర్ గేమ్ కాదు ఇది. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చి శృంగార మరియు సెక్స్ సమస్యలపైన మా ప్రేక్షకులు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పారు. మీరు ఎందుకు వెరీ థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ1.